హలో గైస్, మేము ఈ రోజు అయితే వైజాగ్ లో ఉన్నటువంటి ఆనందపురంలో గో కట్టింగ్, రేసింగ్ అండ్ జిప్ లైన్, బైస్కిల్, సైక్లింగ్ అండ్ ఇవన్నీ ఆర్చరీ ఇవన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ క్రికెట్ అండ్ గో కట్టింగ్ కూడా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే మా కోడల పిల్ల జిప్ లైన్ సైక్లింగ్ చేస్తానని వచ్చింది. అందుకనే ఇప్పుడు రావాల్సి వచ్చింది. అండ్ ఎలాగో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని కూడా, దాని గురించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది ఇవన్నీ వీడియో ఇలా చేస్తే. అండ్ ఈ బైస్కిల్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది ఇప్పుడు లోపలికి వెళ్ళాక చూద్దాం. సో గాయస్, మేమైతే ఈరోజు ఆనందపురంలో వచ్చాం. ఇలాంటివి ఇంకా అడ్వెంచర్ చేయాలనుకుంటే చేయొచ్చు. నాకు తెలిసి నేను ఆర్చరీ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్చరీ ఎలా ఉంటుంది అనేది సింపుల్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో గాయస్, మీరు వైజాగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. ఇక్కడికి వచ్చినాక విజిట్ అయినాక ఇక్కడ ఉన్నటువంటి మీరు అడ్వర్టైజ్ చేయండి. సో గాయస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాం. మీ ఆర్య. ఆనందపురంలో ఉన్నటువంటి గో కార్టింగ్ రేస్కి అయితే వచ్చినాం. ఇది ఎక్కడంటే, మేము ఆల్రెడీ ఇంత ముందు కూడా ఇక్కడ క్రికెట్ అండ్ గో కార్టింగ్ అనేది, రేసింగ్ అనేది మేము చేసాం. బట్ ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, మా కోడల పిల్ల మామ ఇంత టూరిస్ట్గా తిరుగుతావు, అక్కడిక్కడ వీడియోస్ చేస్తావు, నాకు ఎక్కడ తిప్పు మామ అని అంటే నేను తీసుకొచ్చాను. సో ఈరోజు జిప్ లైన్ చేస్తుంటే నేను ఆర్చ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మేము 2 టికెట్లు అయితే తీసుకున్నాం. అండ్ ఈ లొకేషన్ వచ్చి వైజాగ్ నుండి ఒక 30 కిలోమీటర్స్ వచ్చినట్టయితే ఆనందపురంలో ఉన్నటువంటి ఈ గో కార్టింగ్ రేస్కి అయితే వచ్చాం. ఆనందపురం సెంట్రల్ కాంప్లెక్స్లో బస్ స్టాప్లో దిగేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే 10 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. అండ్ తగరపాల్స్ నుంచి కూడా రావచ్చు. తగరపాల్స్ నుంచి అయితే 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే మనం ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది టికెట్ తీసుకున్న తర్వాత మనం టికెట్ తీసుకొని వాటిని ప్లే చేసుకోవడమే, మనం ఎంజాయ్ చేయడమే అండ్ అడ్వాన్స్ చేయడమే. మనం స్టార్టింగ్ వచ్చినట్టయితే ఇక్కడ ఆల్రెడీ గేట్ ఉన్నది. ఈ గేట్ నుంచి లోపలికి వచ్చినట్టయితే స్టార్టింగ్ టికెట్ రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ పర్చేస్ చేసినాక మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో గాయస్, మనం ఇప్పుడైతే నేను ఆర్చీ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఆర్చీ చేస్తాను. అండ్ కోడల పిల్ల వచ్చి ఇక్కడ సైక్లింగ్ అయితే తీసుకుంది. సైక్లింగ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో గాయస్, మనం ఇప్పుడు ఆర్చీ అయితే దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది, దాన్ని అడ్వెంచర్ చేసి చూద్దాం. సో దాని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో గాయస్, మీరు తప్పకుండా వీడియో చూడండి. గాయస్, మేమైతే ఆర్చరీకి అయితే వచ్చాము. ఈ ఆర్చరీకి ఏంటంటే మనం అక్కడ పాయింట్ బ్లాంక్ ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మనం అక్కడ షూట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇలా ఒక బాణం అండ్ వీళ్ళు ఇస్తారు. దీంతో మనం దాన్ని షూట్ చేయడమే. దీన్ని మనం రామాయణంలో చూసుంటాం. రీసెంట్గానే నేను విజయనగరంలో ఉన్నటువంటి రామాయణంలో నేను ఆల్రెడీ వీడియో తీస్తాను. సేమ్ అదే రాముడు ఉపయోగించేటటువంటిది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్చరీ వీటితోనే. స్టిక్స్ ఎన్ని ఇస్తారు భయ్య? 10 షాట్స్. స్టిక్స్ 10 స్టిక్స్ ఇస్తారు. అంటే మనం 10 షాట్స్లోనే వాటిని కంప్లీట్ చేసుకోవాలి. మనం ఎంతవరకు ఎలా కొట్టగలుస్తాం అనేది చూద్దాం. మనం అయితే కరెక్ట్ పాయింట్ బ్లాక్ పెట్టలేకపోతున్నాం. కానీ అక్కడికి ఒక్కటి కూడా తగలట్లేదు. ట్రైనింగ్ అవ్వాలి మరి. ఒకటైతే కొట్టాం. బట్ ఒకటి కొడదామని చూస్తుంటే కరెక్ట్గా తగలట్లేదు.
ఏడా స్కూల్కి వెళ్ళి అప్పుడు ఇస్తావా? ఇప్పుడు వరకు అయితే 5-6 అయితే మనం యూజ్ చేస్తాం అండ్ 5-6 బాగానే కొట్టాం. బట్ ఫస్ట్ సెకండ్ అయితే మనం సరి కొట్టలేకపోయినాం. బట్ 3-6 మాత్రం బాగానే కొట్టాం. కానీ అక్కడ ఉన్నటువంటి నెంబర్లో మాత్రం పడలేదు. అంతేనా, ఇంకా 10 ఉన్నాయి కదా. కుమార్ ఇలా పుడితే కంటప్ప పుడతారు కదా, నీకు ఎనిమిది ఆడుతూ చేసిరా ఫైనల్ గా మనం కంప్లీట్ చేసా. పడిపోవాలి ఒకటి. బాగానే తగులుతుంది బట్ సెంటర్కి అయితే తగలట్లేదు. కష్ట మనం డైలో వచ్చినందుకు కొట్టాం. లాస్ట్ అండ్ ఫైనల్. జస్ట్ 5 ఇలా పట్టుకోను, ఓన్లీ హ్యాండ్లే అంతే. గైస్ కంప్లీట్ ఫైనల్ అయితే ఈ ఆర్చర్ అయితే కంప్లీట్ చేస్తాం. బట్ ఇది చాలా సింపుల్ గా ట్రిక్ ఉంది. మనం ఎక్కువ షాట్స్ తీసుకుంటేనే మనకి బాగా ప్రాక్టీస్ అయితే ఉంటుంది. అండ్ మనం ఈ ఆర్చరీ ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేసాం. సో గైస్ మీరు కూడా ఈ ఆర్చరీకి వచ్చినట్టు మీరు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ ఆర్చరీ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒక బాణం ఒక విల్లిస్తో మీరు వీటితో పట్టి మీరు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి పాయింట్కి అయితే మీరు కొట్టాల్సి ఉంటుంది. ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు అండ్ ఈ ఆర్చరీ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ ఉంటేనే మీరు కరెక్ట్గా పాయింట్ బ్లాక్ అనేది కొట్టగలరు. అండ్ ఎక్కువ షాట్స్ అయితే ఇంకా బాగుంటుంది. నేను మ్యాక్సిమం 10 షాట్సే తీసుకున్నాను, అందుకని నేను 10 షాట్సే కొట్టాను. బట్ ఒక 1-2 అయితే కొట్టలేకపోయాను. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ ఆర్చరీ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే డైరెక్ట్గా ఆనందపురంకి వచ్చి ఈ గోకర్టింగ్ స్టేడియంకి వచ్చి మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వరకు అయితే మేము ఆర్చరీ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సైక్లింగ్ అయితే రైడ్ చేయబోతున్నాం. అండ్ మా కాడ్ పిలిచి సైక్లింగ్ చేస్తుంట టిప్ టాప్ అయి రెడీ వచ్చిన అక్కడికి నడిగిపోద్దులే.